మొన్నటి వరకు బస్సు యాత్ర చేసి జనాలలో ఉన్న జగనాల సారు ఈసారి సుత ఎట్లయినా మళ్ళా అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. సారియాల తాడపల్లి గూడెంలా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిండుల్లా. గ ముచ్చట్లన్నీ ఓసారి చూసొద్దాం చెలో. బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. 99% పైచిలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా, ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలు అని అంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి, వీళ్ళిచ్చిన టీవీలలో వీళ్ళిచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి, అప్పట్లో ఈనాడులో చూస్తే, ఆంధ్రజ్యోతిలో చూసిన, ఏబిఎన్లో చూసిన, TV5లో చూసిన అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టేవాళ్ళు. ఒక చెయ్యి ఒక తల్లి చేతిలో, ఒక తల్లి మెడలో మంగళసూత్రం ఒక చెయ్యి లాగేస్తూ ఉంటుంది, వెంటనే ఇంకొక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్. వీళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం.